అందరికి నమస్తే అండి. ఈ రోజు వీడియోలో నేను విప్లాష్ ఇంజురీ గురించి మాట్లాడతాను. సో విప్లాష్ ఇంజురీ అంటే ఏంటి అంటే జనరల్ గా కారులో ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడైతే మనం సడన్ గా బ్రేక్స్ అప్లై చేస్తామో ఒక్కసారిగా మన నెక్ అనేది ముందుకి ఇలా వెనక్కి ఇలా ఊగుతున్నట్టు అవుతుందండి. సో అప్పుడు ఏమవుతుంది అంటే విప్లాష్ ఇంజురీ అయ్యే అవకాశం ఉంటది. అంటే సడన్ గా మనకి మూవ్మెంట్ అనేది జరగడం వల్ల నెక్ లో ఉండే మజిల్స్ అనేవి స్ట్రెయిన్ అవుతాయి. సో మజిల్ స్ట్రెయిన్ అయితే గనక పెద్ద ప్రాబ్లమేటిక్ ఏమి ఉండదు. కాకపోతే నర్వ్ ఇంజురీస్ కానీ డిస్క్లు కానీ ఎఫెక్ట్ అయితే గనక అది కొంచెం సివియర్ ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు చెప్తాను, అవి ఫాలో అవ్వండి. మీరు ఎప్పుడైతే లాంగ్ డ్రైవ్స్ చేస్తున్నారో లేదా కార్ లో ప్రయాణం చేసేటప్పుడు ఏదైతే వెనకాల బ్యాక్ రెస్ట్ ఉంటుందో అది ఈ నెక్ కు సపోర్ట్ అయ్యేలాగా, అంటే మెడద కన్నా కొంచెం అంటే తల భాగం వరకు ఇంతవరకు వచ్చేలాగా అది సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీంతో పాటు కొన్ని సర్వైకల్ సపోర్ట్స్ అని వస్తాయి, అది మెడ దగ్గర పెట్టుకుని డ్రైవ్ చేయడానికి ట్రై చేయండి. లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు మాత్రం ఫ్రీక్వెంట్ గా బ్రేక్స్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ జర్నీస్ చేస్తే ఇలాంటి ఇంజురీస్ కానీ లేదంటే జనరల్ వీక్నెస్ కానీ రాకుండా ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా మీరు జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.